దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మాత్రం ఒక కీలక ప్రకటన చేస్తోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కోవిడ్ వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదమేం లేదంటున్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహల్. అయితే కొత్త వేరియంట్ల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన కేసుల పెరుగుదలపై మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్వాస సమస్యలు రాకుండా ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అదే సమయంలో క్యాన్సర్ రోగులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు తమకు తామే క్వారంటైన్లో ఉండాలని, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక కోవిడ్ సహజ లక్షణాలైన జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. బాధితులు సరైన చికిత్స తీసుకుంటే 4 రోజుల్లోనే కోలుకుంటున్నారని కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఈ కొత్త వేరియంట్లే భారత్లో కూడా వ్యాపిస్తున్నాయి.